సృజన్ అరవింద్ గుర్తొస్తున్నాడు. అరవింద్ చెప్తున్నాను, షూట్ చేసుకోవద్దు. సారీ ఎస్ఐ గారు. అంటే ఇది కలనా? అరవింద్కి ఏం కాలేదు కదా? లేదు, ఇది కల. అరవింద్కి ఏం కాదు, ఏం కాదు అరవింద్కి. అల్వేణి, ఏమైందమ్మా? నాన్న, నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఏడోకమ్మా, ఏం కాదు, మేమంతా ఉన్నాం కదా. నాన్న, అరవింద్ పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నట్టు కలొచ్చింది నాన్న. ఊరుకోమ్మా, అల్లుడు గారు అలాంటి పిరికి పని ఏం చేయరు. అంతా నీ భయం అంతే. అరవింద్ని తలుచుకుంటుంటే తనకేమవుతుందోనని భయంగా ఉంది నాన్న. ఏడవద్దు లక్ష్మి. ఇంకేం చేయాలయ్యా? ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదయ్యా, రాకూడదు. అల్లుడి గారికి శిక్ష పడితే రేపు నా బిడ్డ పరిస్థితి ఏందయ్యా? చెప్పండి అయ్యా, చెప్పండి. ఏంటండి ఇది? అమ్మవారి విగ్రహం ఎవరు దొంగతనం చేశారు? అయ్యో, శశి గొడవ జరిగినప్పుడే సీసీ కెమెరాలు పెట్టాల్సింది. సీసీ కెమెరాలు ఎందుకు? ఆ శశిధరే ఈ దొంగతనం చేసుంటాడు. వాడు ప్రాణాలు తీస్తాను. రత్న, ఆవేశపడకు, ఒక్క నిమిషం ఆగు. సృజన్,
ఆ రోజు శశిధర్ని కాపాడావు, లేకపోతే అప్పుడే వాణ్ణి. అయ్యో ఏంటి పిన్ని ఇదంతా? సృజన్, ఆ రోజు కాదు గాని ఈ రోజైతే నేను చెప్తున్నాను, శశిధర్ ఈ పని చేసుండడు. ఒకసారి దొంగలా దొరికాక రత్నే కాదు, నేను కూడా శశిధరే ఈ పని చేసి ఉంటాడని నిర్ణయానికి వస్తాను. ఆగు, ఏంటిదంతా? సృజన్, మన కులదేవత అమ్మవారి విగ్రహం దొంగతనం చేసిన శశిధర్ని వదిలిపెట్టను. శశిధర్ని షూట్ చేస్తే పోయిన విగ్రహం తిరిగి వస్తుందా? తెల్లవారితే కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు శశిధర్ని షూట్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావా? నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను, సైలెంట్గా ఇన్వెస్టిగేట్ చేయిస్తాం. అంతేగాని ఆవేశపడ్డం కరెక్ట్ కాదు రత్న. రత్న, ముందు అరవింద్ని మనం కాపాడుకోవాలి. అమ్మవారి విగ్రహం దొంగతనం చేసి ఎత్తుకెళ్లేంత సాహసం శశిధర్ చేయడు. ఎవరో శత్రువులు చేశారు. అత్తయ్య, విగ్రహం పోతే అది మనకు అవమానం, ఈ ఇంటికి అరిష్టం. లేదు రత్న, అమ్మవారు మన దగ్గర్నుంచి ఇంకో చోటికి వెళ్ళిందంటే అక్కడ అమ్మవారు నిర్వర్తించాల్సిన కర్తవ్యం వేరే ఏదో ఉంది. అందుకే మన ఇంటి నుంచి ఇంకో చోటికెళ్ళింది రత్న. అపచారం జరిగిపోయింది అంటే మీరిలా మాట్లాడతారేంటత్తయ్య? రత్న, పిన్ని చెప్పిన దాంట్లో కూడా నిజముంది. చూడు, అమ్మవారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారే తనని తను కాపాడుకోగలదు రత్న. అలాగని మనం చేతులు కట్టుకొని కూర్చోలేము. బయటికి తెలిస్తే మీడియాకి ఫోకస్ అవుతుంది. ఇంకా అరవింద్ మ్యాటర్ మీడియాలో ఫోకస్ అవ్వలేదు. మళ్ళీ ఈ విగ్రహం గొడవ బయటికి తెలిస్తే అరవింద్ మ్యాటర్ బయటపడుతుంది. మన ఫ్యామిలీని మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది. దానివల్ల మనం చాలా సఫర్ కావాల్సి ఉంటుంది. సో ముందు మనం అరవింద్ని సేవ్ చేసుకుందాం, సరేనా? శశిని అసలు ఏమీ అడగొద్దు, అన్ని తర్వాత ఆలోచిద్దాం. రత్న, పద. అయ్యో భగవంతుడా, అమ్మవారి విగ్రహం దొంగతనం జరిగిందా? మయూరి శశిధర్లు ఇంత ఘోరానికి ఒడికట్టారంటే నేను నమ్మలేకపోతున్నాను. సరే, ఎందుకైనా మంచిది, వీళ్ళిద్దరి మీద ఒక్కన్నే సుంచుతాను. అమ్మయ్యా, శశి, 10 కోట్లు, 10 కోట్లు! మయూరి కలెక్షన్, మయూరి ట్రేడింగ్స్, మయూరి ఎలక్ట్రానిక్స్. సంవత్సరం తిరగకుండానే 10 కోట్లు, 100 కోట్లు! శశి, ఆ కుబేరుడికి ఫోన్ చెయ్యి. నోనో, ఇప్పుడొద్దు. ఏ? రేపు మనం కోర్టుకెళ్ళాలి. అబ్బా, నేను వెళ్తాను కానీ నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం అప్పచెప్పి 10 కోట్లు తీసుకురా. వద్దు మయూరి, నా మాట విను.
ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నా అక్కా బావల ముందు హ్యాపీగా ఉండకూడదు. వాళ్లతో పాటు బాధగా నటించాలి, ఏడుస్తున్నట్టుగా నటించాలి. నిజమే శశి. మనం అలా నటించకపోతే అక్కకి డౌట్ వస్తుంది. అయితే రేపటి నుంచి మనం నటించాలి, ఉత్తమ నటులు అవ్వాలి, అంతే కదా? ఆల్రెడీ నువ్వు ఉత్తమ నటివే కదా. శశి మయూరి, పరుపు కింద ఉన్న 50 లక్షలు తీసి బీరువాలో పెట్టేద్దాం. ఎందుకు? అక్కడే ఉండని. వద్దు మయూరి, విగ్రహం రూమ్ లోనే ఉండి క్యాష్ కూడా రూమ్ లోనే ఉంటే చాలా డేంజర్ తెలుసా? పైగా సర్వెంట్ రూమ్ క్లీనింగ్ వచ్చి పొరపాటున పరుపెత్తితే. సరే సరే, డబ్బులు బీరువాలో పెడదాం. డబ్బులేవి? శశి, డబ్బులు డబ్బులు శశి, శశి శశి, డబ్బులు నా డబ్బులు, డబ్బులు పోయాయి శశి. నా డబ్బులు డబ్బులు పోయాయి శశి. డబ్బులు ఎవరు దొంగతనం చేశారు? ఎవడా దొంగ? మయూరి, శశి, మయూరి, పరుపు కిందున్న మన డబ్బు దొంగలిచ్చిన ఆ దొంగెవరో తెలుసా? అర్థమైంది శశి, ఆ కర్రుడు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యాగ్ ఇటు. ఈ బ్యాగ్ తీసుకుని మిగిలిపోయిన రైసు కర్రీసు అన్ని ఈ బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళిపో. ఓకే. అయ్యో, వాడే వాడే బ్యాగ్ చెక్ చేసుకో అంటే పాచిపోయిన పప్పన్నం తీసుకెళ్తున్నాడు అనుకున్నాను. ఇలా డబ్బు దొంగతనం చేస్తాడనుకోలేదు. శశి, వాణ్ణి వదిలిపెట్టొద్దు, వాణ్ణి వదిలిపెట్టొద్దు శశి. ఆవేశపడకు మయూరి. మనం వాణ్ణి 50 లక్షలు దొంగతనం చేశావా అని అడిగితే వాడెళ్ళి అక్క దగ్గర పంచాయతీ పెడతాడు. 50 లక్షలు ఎక్కడివి అని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? కాబట్టి తేలు కుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉండడమే మంచిది. సరే, వాడి సంగతి తర్వాత చూద్దాం శశి. మయూరి, 50 లక్షలు పోతే పోయినాయి. ఇంకా కుబేరుడి దగ్గర నుంచి 9,50,00,000 మనకు వస్తాయి కదా. డిసప్పాయింట్ అవ్వకు, అప్పుడు చూసుకుందాంలే. రిలాక్స్ అవ్వు. ఏమయ్యా, కృష్ణవేణి కోర్టుకు రాకముందే మీరొక నిర్ణయం తీసుకోండి. అది అసంభవం లక్ష్మి. అల్లుడి గారు, ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు మాట వినాలి. అత్తయ్య! అన్నయ్య, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాకపోయినా నా అభిప్రాయం చెప్తాను. మీరు కోపగించుకున్నా నాకేం పర్లేదు. అన్నయ్య, కృష్ణవేణి ఎంత కాదనుకున్నా మన మేనకోడలు. ప్రాణంలో ప్రాణంగా పెంచి పెద్ద చేశారు. సరే, ఏది ఏమైనా మీరు కృష్ణవేణి దూరం పెట్టారు. కానీ కృష్ణవేణి మాత్రం మీకు ఎప్పుడెప్పుడు దగ్గర అవుతానా అని కలలు కంటోందన్నయ్య. మీ పెంపకంలో పెరిగిన కృష్ణవేణి ఎప్పటికీ అబద్ధం చెప్పదు, నిజమే చెప్తుంది. కాబట్టి కోర్టులో సాక్ష్యం చెప్పి తీరుతుందని మా అందరి భయం. ఇలాంటి పరిస్థితుల్లో మీరెళ్ళి, అమ్మ కృష్ణవేణి, కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు అని మీరు ఒక్క మాట అంటే
మీ మాటను వేదవాగ్గా భావించి తను అసలు కోర్టుకే రాదన్నయ్యా. అవునయ్యా, మీరెళ్ళి ఒక్క మాట చెప్తే చాలు. అల్లుడు గారు, ఇది మీ కూతురు అల్లుడు జీవితం. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, తప్పదు. అల్లుడు గారు, మేమేమి కృష్ణవేణి కాళ్ళు పట్టుకోమనడం లేదు. ఒక్కసారి మీరు తన ఎదురుగా వెళ్ళి నిలబడితే చాలు, కృష్ణవేణికి అంతా అర్థమైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి అల్లుడు గారు. అరే, అసలు నిలబడాల్సిన అవసరం కూడా లేదత్తయ్యా. ఫోన్ చేసి అమ్మా కృష్ణవేణి, మీ అక్క గురించి ఆలోచించమ్మా అని అన్నయ్య ఒక్క మాట అంటే చాలు, కృష్ణవేణి ఆగిపోద్ది. వీరభద్రం, అయ్యా లక్ష్మీనారాయణ గారు నమస్కారం. లక్ష్మీనారాయణ గారు, ఊరంతా ఏమి జరుగుతుందో ఏమోనని రాత్రి నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా ఆలోచిస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు, అసలు పాయింట్ ఏంటంటే అటు మేనగోడలు ఇటు మేనమామ. ప్రెసిడెంట్ గారు, ఈ సమయంలో ఏంటి మీరు అక్కడ? మరేదిగా వెళ్ళండి. అమ్మా, మీరు చీకొట్టినా తిట్టినా నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తాను. పాయింట్ ఏంటంటే కృష్ణవేణి మేనమామ మీద కోపంతో వచ్చి సాక్ష్యం చెప్తుందా, లేదంటే అక్క మీద కోపంతో కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తుందా అని జనాల డిస్కషన్. నా పాయింట్ ఏంటంటే అలివేణి మీద ప్రేమ ఉంది, తోడుకోడలన్న గౌరవం కృష్ణవేణికి ఉంది, కానీ మేనమామ మీద కోపం పీకల దాకా ఉంది. పెళ్లి చేసుకుని ఆశీర్వదించమని వస్తే ఇంట్లోకి రానివ్వలేదు. ఇది నా మాట కాదు, పబ్లిక్ టాక్. అయినా సరే అక్కని తోడుకోడల్ని చేసుకుంది. ఇప్పుడు అలివేరిని అడ్డు పెట్టుకొని మేనమామ మీద పగ తీర్చుకుంటుంది. ఈ పాయింట్ నాది కాదు, పబ్లిక్ టాక్ అండి బాబు. పాయింట్ ఏంటంటే లక్ష్మీనారాయణ గారు మేనగోడల దగ్గరికి వెళ్ళి నా బిడ్డని కాపాడతావా అని అడుగుతాడా లేడా? ఒకవేళ నోరెత్తి అడిగినా కృష్ణవేణి కాదంటే అప్పుడు లక్ష్మీనారాయణ గారి పరిస్థితి ఏంటి? ఇది నా పాయింట్ కాదు, పబ్లిక్ టాక్ అండి. కృష్ణవేణిని సొంత కూతురు కంటే ఎక్కువగా అభిమానించిన కృష్ణవేణి మాత్రం మీ సొంత కూతురు భర్తని జైలుకు పంపించి లక్ష్మీనారాయణ గారి రుణం ఇలా తీర్చుకుంటుందా? ఇది తప్ప ఒప్ప? ప్రెసిడెంట్ గారు, లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసేది మనం కాదు, పైన దేవుడు కింద కోర్టు. అది పాయింటే. వీరభద్రం, కోర్టుకు టైం అవుతుంది, మీ వదిన తీసుకుని బయలుదేరు. ఇదో ప్రెసిడెంట్, ఏంటయ్యా ఇది? మీ నోటి దురుసుని ఎలా భరించాలో మాకు అర్థం కావడం లేదు. అరే, వయసుకు పెద్దవారు అయిపోయారు, లేకపోతే లాగి పెట్టి వాడు కొట్టేవాడిని. అరే, మనుషుల్ని ఎందుకండి మరీ ఇంత ఇరిటేట్ చేస్తారు? చిచ్చే రెండుదునా. ఏంటిది? నీకు అసలు బుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇంట్లో ఇంతమంది బాధపడుతుంటే ఇలాగనే మాట్లాడేది? నీ నోరు పడిపోను, నీ కాళ్ళు చేతుల పక్షవాతంతో పడిపోను, నీకు మాయరావని రాగను, నిన్ను తగలయ్యా. అమ్మా, నీకో దండం, నీ నోటి మాట నిజమవుతుంది, నన్ను వదిలేయండి. భగవంతుడా,
అంతా మంచి జరిగేటట్టు చూడు తండ్రి. రేపు మేమంతా కోర్టుకు వెళ్ళడానికి అరగంట ముందు నువ్వు నా దగ్గరకొచ్చి నీ నిర్ణయం ఏంటో చెప్పాలి. రత్నప్రభ గారు, మీ కోడల్ని సాక్ష్యం చెప్పడానికి రాకుండా ఏర్పాట్లు చేశారా? కృష్ణవేణి గారిని ఎలాగైనా కోర్టుకు రాకుండా ఆపండి మేడం. ఒకవేళ సాక్ష్యం చెప్పడానికి అత్తారింటి గడప దాటితే అత్తింట్లో అవే నీ చివరి అడుగులు.